హాయ్ ఫ్రెండ్స్, నీటి మాట లోపల మనము శ్రీ గురునానక్ గారి గురించి తెలుసుకుందాం. అబౌట్ గురునానక్ గారు. ఈ గురునానక్ గారు సాధు సత్పురుషుడు. శ్రీ గురునానక్ గుణ సంకీర్తన, లీలా సంకీర్తన కంటే నామ సంకీర్తన ప్రధానంగా ఉండే భగవద్గీతములను లేదు భజన గీతములను భగవంతుడు ఎక్కువగా ఇష్టపడతాడు. మన దేశంలో కానీ చుట్టుపక్కల ఉన్న దేశములలో అటువంటి సామూహిక భజనల ద్వారా సత్య ధర్మాలను బహుళ ప్రచారమును కలిగించిన సాధు పురుషులలో గురునానక్ గారు మొట్టమొదటి వారన్నమాట. ఆయన సత్యము, దయ అనే సందేశమును, దైవం ఒకడే అనే సందేశమును వ్యాప్తి చేశాడు. అతడు ఎప్పుడు దయామయుడైన భగవంతుని గురించి ఆలోచించేవాడు. భగవన్నామ సంకీర్తనే భగవంతునికి మానవునికి మధ్య గట్టి బంధమును ఏర్పరచగలదని గురునానక్ గారు భావించేవాడు. గురునానక్ అద్భుతాలు చేసే వ్యక్తి కాదు, కానీ ఆయన జీవితంలో అనేక అద్భుతాలు జరిగాయి ఫ్రెండ్స్. బ్రాహ్మణ తరములకు చెందిన ఒక ఉపాధ్యాయుని వద్ద, అటు తర్వాత ముస్లిం మౌల్వీ వద్ద విద్యను అభ్యసించాడు. క్షత్రియ కులములో పుట్టి ముస్లిం భూస్వామి వద్ద పనిచేశాడు. ఆధ్యాత్మిక చైతన్యం మేల్కొనగానే ఒక ముస్లిం యువకుణ్ణి తోడు తీసుకొని భక్తి గీతాలు పాడుతూ ప్రచారం చేసేవాడు. ఎక్కువగా ముస్లిం దేశాల్లో భక్తి, సత్యము, ప్రేమ, దయ, నిజాయితీతో కూడిన జీవనం గడపాలని బోధించాడు. అర్థములేని కర్మాచరణములను ఖండించాడు. భగవన్నామము అత్యంత నిగూఢమైన శక్తి గలదని గురునానక్ బోధనలోని ముఖ్యాంశాలు ఫ్రెండ్స్. కాబట్టి అతను ఏంటంటే భగవన్నామస్మరణ చేశాడు. కాబట్టి మన హిందూ ధర్మం పైన కూడా, మన హిందూ ధర్మాన్ని కూడా నగర సంకీర్తనలాగా భక్తి గీతాలు పాడుతూ ప్రచారం చేశాడు. కాబట్టి భగవన్నామాన్ని మనం అందరం కూడా నమ్మాలి. మనకు కనిపించినటువంటి నిగూఢమైన శక్తి కలదని గురునానక్ చెప్పకనే చెప్పాడు, చాటి చెప్పాడు ఫ్రెండ్స్. కాబట్టి భగవన్నామస్మరణను భక్తి గీతాలుగా పాడుతూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేలుకొల్పాడు అందరిలో. కాబట్టి మనమందరం కూడా ఈ గురునానక్ గారికి మనం అభినందనలు తెలియజేస్తాం. సమస్త లోక సుఖినో భవంతు.